హలో అండి. థాలసీమియా అనే వ్యాధి గ్రస్తుల్ని మనం బయట నుంచి చూసేటప్పుడు మన పక్కింట్లో గానీ, ఎదురింట్లో కానీ, లేదంటే ఎక్కడ వేరే మన చుట్టాల్లో కానీ ఉండేటప్పుడు మనకు అంతగా వాళ్ళ ఎఫెక్ట్ తెలీదు. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారనే విషయం మనకు తెలీదు. మనం ఎప్పుడు కూడా ఏదైనా క్యాన్సర్ ఉంటే భయపడతాం. బ్లడ్ క్యాన్సర్ అంటే మాట వినగానే భయపడతాం. బట్ థాలసీమియా అనగానే సరేలే ఏదో వ్యాధి ఉందని అనుకుంటుంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఆహ్, ఆ పేరెంట్స్ అంటే ఆ బిడ్డల తాలూకా పేరెంట్స్ కానీ చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ థాలసీమియా వ్యాధి ఉండే వాళ్ళలో ప్రతి నెల రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నమాట. కొంతమందిలో అయితే 20 రోజులకి, 15 రోజులకి కూడా రక్తం పడిపోయే సందర్భాలు చూస్తూ ఉంటాం. సో, మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి రక్తం దొరకదు. బ్లడ్ బ్యాంక్స్‌లో రక్తం అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. ఉన్నా కూడా అది కాస్ట్‌లీగా ఉండొచ్చు. ప్రతి 15 రోజులకి, 20 రోజులకి ఒకసారి వేలకు వేలు ఖర్చు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా పదే పదే వాళ్ళకి చిన్నపిల్లలకి గుచ్చాల్సి ఉంటుంది. క్యాన్యులాస్ పెట్టాల్సి ఉంటుంది. బ్లడ్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒక 20, 30 ప్యాకెట్స్ ఎక్కించిన తర్వాత వాళ్ళకి వెయిన్స్ కూడా దొరకవు. సో, ఆ వెయిన్స్ కోసం సెర్చింగు, పదే పదే గుచ్చడం. దీంతో పాటు ఇలా రక్తాన్ని పదే పదే, పదే పదే ఒక 30, 40, 50, 60 ప్యాకెట్లు అయిన తర్వాత వాళ్ళ బాడీలో ఐరన్ పేరుకుపోతూ ఉంటుంది. హార్ట్ పాడవుతూ ఉంటుంది. లివర్ పాడవుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. హెచ్ఐవి, హెచ్బీఎస్సీ, హెచ్సివి లాంటి బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఎన్నో సమస్యల నుంచి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇవన్నీ కలిపి వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఇది ఓవరాల్‌గా పేషెంట్ బర్డెన్ పెరుగుతుంది కొద్దీ సొసైటీ మీద కూడా పెరుగుతూ ఉంటుంది. సో, వీళ్ళలో ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసుకుంటూ వాళ్ళకి డోనార్ ఉంటే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళ ఫ్యామిలీస్‌ని మనం కొంతవరకు సేవ్ చేయగలగాలి.